హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్నర గారు. ముందుగా నా వీడియో చూస్తున్నట్టయితే వీడియోకు సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకు లైక్ ఇవ్వండి. ఈరోజు కిరాయి ఏంటంటే 150 రేకులు సిమెంట్ రేకులు వచ్చి మా ఊరు పక్కన నర్సాపురం ఉంది. నర్సాపురం పక్కన ఒక 3 కిలోమీటర్లు, మొత్తం కలిపి 10 కిలోమీటర్లు వస్తుంది. కరెక్ట్గా ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు వస్తుంది. రేకులు వేసుకెళ్ళాలి, 150 రేకులను వేసుకెళ్ళాలని కొట్టి దగ్గరికి ఫోన్ చేశారు. సరే నేను కొట్టుకాడికి వచ్చి చూసి మాట్లాడాను. ఏమండి 150 రేకులు ఒక్కసారి వెళ్ళవండి, పెద్ద బండికి కూడా వెళ్ళవు. 150 రేకులు పెద్ద బండికి కూడా వెళ్ళవండి, మరి 3 ట్రిప్పులు వేయాల్సి వస్తుందంటే సరే 3 ట్రిప్పులు వేసేయమ్మా, మరి అక్కడ అర్జెంటుగా వర్క్ నడుస్తుంది, తొందర రమ్మంటే సరే. ఆల్రెడీ నేను బండి రివర్స్ చేసి పెట్టేశాను. ఇది హై స్కూల్కి ఎదురుగా బద్రీ గారు ఐరన్ షాప్ అని, ఆ షాప్ దగ్గర నుంచి కిరాయి ఇది నర్సాపురం కోళ్లపారానికి వేసుకెళ్ళాలి. నర్సాపురం నుంచి ఒక మొత్తం 10 కిలోమీటర్లు వస్తే కొంచెం మట్టి రూట్లో వెళ్ళాలి, ఒక 2 కిలోమీటర్లు కోళ్లపారానికి వెళ్ళాలి. దారి అయితే బాగానే ఉంటుంది, కోళ్లపారానికి వేసుకెళ్ళాలి. సరే ముఠా వాళ్ళు అయితే వచ్చారు, లోడ్ చేస్తున్నారు. ముందు ఒక 45 రేకులు వేసుకెళ్దామని పెట్టాను, ఎందుకంటే 10 అడుగుల రేకులు 45 రేకులు. తర్వాత రెండో ట్రిప్ వచ్చి మళ్ళీ 8 అడుగుల రేకులు ఒక 55 వేసుకెళ్ళాలి. ఇవే 8 అడుగులు యువతలై. ఇవి వచ్చి 30 కేజీలు ఉంటుంది, ఒక్కొక్క రేకు వచ్చి 30 కేజీలు వస్తుంది. 30 కేజీలు అంటే నేను మామూలుగా లెక్కేసాను. 50 రేకులు కదా, 5 3 15. 50 రేకులు కదా, రేకు వచ్చి 30 కేజీలు, 5 3 15 అంటే 1.5 టన్ను వస్తుంది. సరే ఫస్ట్ లోడ్ అయితే అయిపోయింది, లెక్కేసుకున్నారు వాళ్ళు రేకులు ఎన్ని వేసారు అనేది. 45 రేకులు వేయించాను. ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా వేసుకుంటాను. 45 రేకులు వేయించి మరి ఆయిల్ కొట్టించాలి కదా, ఇక ఆయిల్ మరి 3 ట్రిప్పులకి కలిపి ఆయిల్ కొట్టించాలని వచ్చి ఇక 3 ట్రిప్పులకి కలిపి ఒక 500 రూపాయలు ఆయిల్ కొట్టిస్తున్నాను. అంటే మామూలుగా మనకు 600 పడుద్ది, 600 పడుద్ది. బండిలో కూడా అంత కొంచెం ఉంది, అందుకని 500 రూపాయలు ఆయిల్ కొట్టించాను. కాకపోతే ఈ రేకులు ఏంటంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, నిదానంగా వెళ్ళాలి. ఎందుకంటే మనం ఎట్టబడితే అట్ట దూకించుకొని వెళ్ళామనుకోండి, అడుగు రేకు టాప్ను పగిలిపోద్ది. అడుగు రేకు దారి అయితే బాగానే ఉంటుంది. నర్సాపురం నుంచి విసనపేట నుంచి నర్సాపురం ఊరు బయట దాకా దారి అయితే బాగానే ఉంటుంది. మొత్తం అంతా టాప్ టు టాప్ రోడ్డే. అయినా సరే నేను స్లోగా వెళ్తాను, ఎందుకంటే రేకులు ఏంటంటే మామూలుగా రేకులు చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. ఏ తేడా వచ్చినా మళ్ళీ మనల్ని అరుస్తారు అక్కడ అని నేను నిదానంగా జాయిగా స్పీడ్ కూడా వెళ్ళకోకుండా ఒక మాదిరి స్పీడ్లో వెళ్ళాను. నర్సాపురం దాటిన తర్వాత ఊరు బయటికి వెళ్ళిన తర్వాత చాట్రాయి రూట్లో నర్సాపురం దాటి ఊరు బయటికి వెళ్ళిన తర్వాత రైట్కి వెళ్ళాలి. అదంతా ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది, కరెక్ట్గా 2 కిలోమీటర్లు వస్తుంది. మెటల్ రోడ్డే, బాగానే ఉంటుంది రోడ్డు. పెద్ద పెద్ద కుంటలు ఉండేవి, ఇదివరకు ఉండేవి, మరి ఇప్పుడు ఎలా ఉందో రోడ్డు అయితే మనం మధ్య వెళ్ళలేదు. బాగానే ఉంటుందిలే రోడ్డు. నర్సాపురం అయితే దాటేసాం. అది ఎదర కనపడుతుంది చూసారా, ఎదర టర్నింగ్, ఆ బైక్ ఎదర టర్నింగ్ ఉంది. ఆ టర్నింగ్ కాడ నుంచి రైట్కి తిరగాలి. ఇది ఆల్రెడీ ఇక్కడ కోళ్ళ ఫారం ఒకటి ఉంది, నేను ఆ కోళ్ళ ఫారానికి వేసుకెళ్ళేది. దారి అయితే బాగానే ఉంది, కాకపోతే మెట్లు పోసారు. ఎందుకంటే మరి కోళ్ళ ఫారం బళ్ళు వచ్చి మేత తీసుకురావాలి. తర్వాత వచ్చి మళ్ళీ వాళ్ళ కోడిగుడ్లు బయటికి రావాలి, లారీలు బయటికి రావాలి, అన్నీ రావాలి కదా, లోడింగ్లకి అరలోడింగ్లకి. మళ్ళీ దారి బాగోకపోతే ఇబ్బంది అని వీళ్ళు మెటల్ రోడ్డు పోసేసారు. అదివరకు బాగా పెద్ద పెద్ద గోతులు. ఇప్పుడు చానాళ్ళు అవుతుంది నేను ఈ రూట్లోకి వచ్చి. ఈ రూటు డైరెక్ట్గా చాట్రాయి వెళ్ళిపోద్ది. ఈ రూటు చాట్రాయి తారు రోడ్డు మించి కాకుండా మామూలుగా ఇది తోటల్లోంచి చాట్రాయి ఎక్కిద్ది. రోడ్డు అయితే పర్లేదు, అయినా మనం దూకించుకెళ్ళట్లేదు, స్లోగా వెళ్తున్నాం. ఎందుకంటే రేకులతో పనిగా కొంచెం వెనక లోడు పడింది, 1.5 టన్ను కొంచెం వెనక లోడు పడింది. కాకపోతే కొంచెం యాక్షన్ ఇస్తుంటుంది, అటు ఇటు యాక్షన్ ఇస్తుంటుంది. అందుకని గోతుల కాడ స్లోగా చేస్తే మనం తీసుకెళ్ళి అక్కడ పెడితే వాళ్ళు దింపేసుకుంటారు, మనకి ఇబ్బంది ఉండదు. కరెక్ట్గా ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు వచ్చింది. ఇదిగో ఫారానికి వెళ్ళే దారి ఇదే. ఈ దారి కూడా బాగానే పోసారు. ఫారం అదిగో కనపడుతుంది చూసారా ఫారం. అయితే ఈ ఫారానికి నేను ఫస్ట్ టైం వచ్చాను. ఈ ఫారం మరి కట్టిన తర్వాత ఇంత మట్టికి రావాలి. అదివరకు కొంచెం అవతల ఫారం ఉంది, నేను ఆ ఫారం అనుకున్నాను. ఈ ఫారం లేటెస్ట్కి కట్టారు. ఇది ఎన్నాళ్ళు అవుతుందో మనకు ఐడియా లేదు. కట్టిన తర్వాత నేను ఇప్పుడు రావటమే ఈ ఫారానికి. అదివరకు ఫారానికి అయితే వచ్చాను.
ఫారం దగ్గర కూడా రెడీగానే ఉన్నారు వాళ్ళు దింపటానికి కుర్రోళ్ళు. వాళ్ళకి ఎందుకంటే ముందు మెయిన్ ఎక్కిచ్చేసేయాలి రేకులు. ఈ ఫారం దగ్గర కొంచెం గుంటలు ఉన్నాయి, ఎందుకంటే మన వర్షాలు కొంచెం కొంచెం గుంటలు పడ్డాయి. ఫారం దగ్గరికి అయితే వచ్చాము. లారీ ఒకటి పెట్టుంది ఫారం దగ్గర. లారీ లోడింగ్కి మనకి సంబంధం ఉండదులేండి. లారీకి ముఠా ఉంటారు, మనకేముంది. ఇద్దరు మనుషులు, ముగ్గురు మనుషులు అయితే మనకి దింపేసేయచ్చు. 45 రేకులే కదా. ఈసారి వచ్చి మళ్ళీ ఇంకా దగ్గర దగ్గర 50 రేకులు వేసి రావాలి. ఈ షెడ్లకి వేయటానికి ఈ రేకులు రివర్స్ చేసి అయితే పెట్టాను, దింపుతున్నారు. మొత్తం ఒక 4 ఉన్నారు, వీళ్ళంతా రేకులు వేసేవాళ్ళే, సిమెంట్ రేకులు వేసారు. ఈ ఫారం చూసారా, ఈ చివరి నుంచి కన్నాన్నంత లెక్క కనపడుతుంది. చాలా పెద్ద ఫారాలు ఇవి. చూడండి ఎంత బాగుందో ఫారం. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కన్నాన్నంత లెక్క కనపడుతుంది ఫారం. నర్సాపురంలో ఉన్న కోళ్ళ ఫారాలు. రేకులు కూడా చకచక టకటక లాగేసేస్తున్నారు, దింపుతున్నారు. ఎందుకంటే మొయ్యటం లేదు కదా. కొన్ని రేకులు ఏంటంటే కొంత దూరం ఏంటంటే మొయ్యాల్సి వస్తుంది. రేకులు చకచక అయితే దింపేసేసారు. మళ్ళీ ఎందుకంటే మనం తొందరగా వెళ్ళకపోతే లేట్ చేసామనుకోండి, వాళ్ళు భోజనానికి వెళ్ళిపోతారు. అక్కడ రేకులు వేసేవాళ్ళు భోజనానికి వెళ్ళారనుకోండి, మళ్ళీ వాళ్ళు 1 గంట 2 వస్తారు. మనకైతే దిగుమతి అయితే కరెక్ట్గా 11:30కి అయిపోయింది. 11:30 పావుదక్కు 12కి అయిపోయింది. ఇక అలా ఫోన్ చేసి అన్న 2వ ట్రిప్ కూడా వేసుకొచ్చేస్తాను నేను, మనల్ని రెడీగా ఉంచమంటే నువ్వు వెళ్ళి వేసుకొచ్చేసి అన్న 2వ ట్రిప్ కూడా వేసుకొచ్చేసామని చెప్పారు. ఇక నేను బయలుదేరి మామూలుగా ఫారం కాడికి వచ్చాను. అసలు ఫారాలు చూస్తే ఈ చివరి నుంచి ఆ చివరికి భలే ఉన్నాయి ఫారాలు. గేట్ మళ్ళీ ఇక్కడ గేటు సెక్యూరిటీ అంతా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంతా పర్ఫెక్ట్ ఇక్కడ. బండి వచ్చేటప్పుడు అది పాత ఫారాలు, ఆ లోపలికి ఉండేవి పాత ఫారాలు. మరి అవి వర్క్ నడుస్తున్నాయో పని చేస్తున్నాయో లేదో తెలియదు, కానీ ఆ ఫారాలు ఈ ఫారాలు వీళ్ళయ్యానంట. పాత ఫారాలు, ఆ ఫారాలు ఈ ఫారాలు వీళ్ళయ్యానంట. సరే నేను ఎక్కడికి అనుకున్నాను కానీ అక్కడ తీసుకెళ్లారు. మనకేముందిలే, ఒక 1/2 కిలోమీటర్ వచ్చి ఉంటుంది. 2వ ట్రిప్ కూడా లోడింగ్కి వచ్చేసాను. అయితే తొందరగా ఫోన్ చేస్తే నువ్వు తొందరగా వచ్చేసి మళ్ళీ వాళ్ళు భోజనానికి వెళ్ళిపోతారు, అందులో సోమవారం వేసుకున్న వాళ్ళు సర్దికి వెళ్ళాలి, నువ్వు తొందరగా వచ్చి బండి పెట్టేసామన్నారు. నేను అమ్మటిని తీసుకొచ్చి బండి పెట్టేశాను. అయితే ఏమైందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత 10 అడుగుల రేకులు లేవు, 8 అడుగులు ఉన్నాయి. 8 అడుగులు 55 రేకులు. వాళ్ళకి కావాల్సింది 8 అడుగులు 55 రేకులు, 10 అడుగులు 95 రేకులు. ఈ 10 అడుగులు ఇందాక వెళ్ళేటప్పుడు 45 రేకులు వేసుకెళ్ళా కదా, ఇప్పుడు 8 అడుగుల రేకులు వేద్దాం, 8 అడుగుల రేకులు వేద్దాంలే, రేపు పొద్దున్నే లోడ్ వస్తే ఇంకో ట్రిప్ రేపు పొద్దున్న వేద్దులే అని చెప్పారు. ముందు ప్రస్తుతానికి 8 అడుగులు వేసుకెళ్ళు అని. ఈ 8 అడుగులు కూడా 55 రేకులే. ఈ 8 అడుగులు ఏంటంటే లోపల వరకే పట్టినాయి. కరెక్ట్గా డోర్ తీసిన తర్వాత డోర్ మీదకి వచ్చింది. మన బాడీ 7 అడుగులు, ఒక ట్రక్ ఏమో, ఆ డోర్ ఏమో 1 అడుగు. 8 అడుగుల రేకులు వేసిన తర్వాత ఒక 5 రేకులు 10 అడుగులు వేసాం. అక్కడ వరకు 50 రేకులు అయ్యి 55 రేకులు ఇయ్యి. 50 రేకులు ఏమో మామూలుగా ఇంత వేసుకెళ్ళిన లోడ్లోనే 45 రేకులు, ఇవి ఏమో 55 రేకులు. లోడ్ అయితే అయిపోయింది, లెక్క వేసుకున్నారు మొత్తం అంతా. అలా అట్లా పెట్టే 10 రేకులకి 10 రేకులకి 10 రేకులకి కాగితం పెట్టుకున్నారు. లోడ్ అయితే అయిపోయింది, ఇక మనం బయలుదేరా. ఇది వచ్చి ముత్తరాజపాలెం స్టేజీ. ఎక్కువ మనకి బ్రేక్ ఇన్స్పెక్టర్ ఉండేది ఈ ఏరియాలోని, ముత్తరాజపాలెం స్టేజీ దగ్గరే ఉంటాడు. ఈ కాటా దగ్గరే ఉంటాడు పొద్దున్నే సాయంకాలం. ఒక్కోసారి వచ్చాడంటే పొద్దున్నే సాయంకాలం కంపల్సరీగా ఉన్నాడు. ఎందుకంటే ఇటు నుంచి పెద్ద పెద్ద రాళ్ళ బళ్ళు ఇసుక వేసుకొని కంకర వేసుకొని వెళ్తుంటాయి. అయితే ఫారం కాడికి అయితే వచ్చేసాం. ఈ ఫారం దగ్గర ఈ సెక్యూరిటీ గార్డ్ అయినా వెనకమాల ఫోటో ఎదరా ఫోటో కంపల్సరీగా, సెల్ ఫోన్లో ఎదరో ఫోటో వెనకమాల ఫోటో తీస్తున్నాడు. ఎన్ని రేకులు అడుగుతున్నాడు, ఎన్ని రేకులు రాసుకుంటున్నాడు. మళ్ళీ తర్వాత ఏంటంటే ఈ లోపలికి వెళ్ళడానికి వైరస్ రాకోకుండా, వేరే బళ్ళు వస్తే వైరస్ వస్తాయని కోళ్ళకి వైరస్ రాకోకుండా మొత్తం మనం ముందు కొడుతున్నారు. 4 టైర్లకి బండికి కూడా మొత్తం కలిపి 4 టైర్లకి బండికి కూడా ముందు కట్టిన తర్వాత వదులుతున్నారు. సరే ముందు కొట్టిన తర్వాత ఈ లోపల ఏం చేశానంటే నేను క్యారేజీ తెచ్చుకున్నాను ఇంటి దగ్గర.
క్యారేజ్ తీసుకొచ్చి ఎట్టయినా లేట్ అయింది కదా అని క్యారేజ్ తీసుకొచ్చాను. ఇంటికాడ వేసారు మామిడికాయ పప్పు క్యారేజ్ కట్టారు. సరిగ్గా వాళ్ళు అన్నారు ఒక అరగంట లేట్ ఉంటుంది, ముఠా వాళ్ళు కూడా భోజనం చేస్తున్నారు, కొంచెం పక్కన పెట్టమన్నారు. సరే నేను ఈ లోపల భోజనం చేస్తానని ఇక తెచ్చిన క్యారేజ్ అయితే నాకైతే లేట్ అయిద్ది అని తెలిసే మళ్ళీ మనం ఇక్కడ దిగుమతి ఈ ట్రిప్ దింపే వరకు దగ్గర 3:30 అయ్యిద్ది, 3:30 టైం అయ్యిద్ది అని నేను కూడా క్యారేజ్ తెచ్చుకున్నాను ఇంటికాడ నుంచి. మళ్ళీ ఇంటికి వెళ్ళకోకుండా 3 ట్రిప్పులు వేసి ఒకసారి వెళ్దాం అనుకున్నా కానీ వీళ్ళు 2 ట్రిప్పులే చెప్పారు. తెల్లారి అయితే ఇక్కడైతే షాప్ దగ్గర అయితే రేకులు లేవు. పొద్దున్నే 6:30, 7 రేకులు వచ్చేస్తే ఆ ట్రిప్ కూడా వేసేద్దులే అంటే సరే ఇక అని రెండో ట్రిప్కి వేసుకొచ్చాను. ఇక వాళ్ళు అరగంట లేట్ ఉంది కదా, క్యారేజ్ ఇక్కడ బాగా ఈగలు, ఎందుకంటే కోళ్ళ ఫారం ఉందిగా, ఫుల్గా ఈగలు ఉన్నాయి, మామూలుగా లేవు ఈగలు. కోళ్ళ ఫారం దగ్గరలో చుట్టుపక్కల సరౌండింగ్లో బాగా వస్తాయి ఈగలు. మనం క్యారేజ్ తీసుకెళ్ళలేదంటే నకనకనగలా ఆడాల్సి వచ్చేది. ఇక దింపిన తర్వాత ఎప్పుడుకో మళ్ళీ 3ంటికి వెళ్ళి 3:30కి వెళ్ళి ఇంటికి అన్నం తినాల్సి వచ్చేది. మన భోజనం అయితే అయిపోయింది, లోపలికైతే పిలిచారు, తీసుకొచ్చి బండి పెట్టామా, ముఠా వాళ్ళు రెడీగా ఉన్నారు దింపేసేస్తారని. సరే అని నేను అతను గేట్ తీశాడు, గేట్ తీసిన తర్వాత నేను బండి తీసుకెళ్ళి లోపల పెట్టాను. ముఠా వాళ్ళు అయితే దింపేస్తున్నారు, దగ్గరే కదా తొందరగానే దిగుమతి అయిపోతుంది. అసలు విషయం చెప్పలేదు కదా, కిరాయి వచ్చి నేను 3 ట్రిప్పులు కలిపి ట్రిప్పుకి 1000 రూపాయలు చొప్పున అడిగాను. వాళ్ళు 700 ఇస్తా అన్నారు. 700 కాదులేండి ఇంకొక 100 వేసేవ్వండి అని 800 రూపాయలకు మాట్లాడాను. 3 ట్రిప్పులు కలిపి 3/800 రూపాయలు. అయితే ఇవాళ రెండు ట్రిప్పులు వేసాను, రేపొద్దున ఒక ట్రిప్ వేయాలి. ఈ 3 ట్రిప్పులకి కలిపి నాకు ఆయిల్ పోను నాకు ఎంత మిగులుతుందో మీరు కామెంట్ అయితే చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ కొట్టండి. మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. లైక్ మాత్రం మర్చిపోవద్దండి. బాయ్.